మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? కొంతమందితో ఉంటే ఆర్ కొంతమంది ఇంటికి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది, ఇంకా ఎక్కువసేపు ఉండాలని అనిపిస్తుంది కదా. అది ఎందుకంటే ఆ వ్యక్తి నుంచి వచ్చే పాజిటివ్ వైబ్స్ అవ్వచ్చు, లేదా ఆ ఒక ప్లేస్లో ఉన్న పాజిటివ్ వైబ్స్ అవ్వచ్చు. మన ఈ గజిబిజి లైఫ్లో బయట ఉన్నంతసేపు ఏదో ఒక టెన్షన్, స్ట్రెస్ లాంటివి చాలా ఉంటాయి. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇంటికి వెళ్ళినప్పుడు ఒక ప్రశాంతత, మంచి స్మెల్, హ్యాపీగా ఆడుకునే పిల్లలు, నవ్వుతూ పలుకరించే ఫ్యామిలీ ఉంటే ఎంత బాగుంటుంది కదా. బయట ప్రపంచాన్ని ఎలాగో మనం ఏం చేయలేం, అట్లీస్ట్ మన ఇంట్లో ప్రపంచాన్ని మంచిగా చేసుకొని హ్యాపీగా ఉందాం. ఇంట్లో కొన్ని వస్తువులు ఉంటే పాజిటివ్ వైబ్స్ ఫ్లో అవుతుంది అంటారు. దాంట్లో భాగంగా లోటస్ పాండ్ ఉంటే చాలా మంచిది అంటారు. లోటస్ పాండ్ కానీ, లోటస్ డ్రాయింగ్ ఆర్ పెయింటింగ్ కానీ పెట్టుకుంటే పాజిటివ్ వైబ్స్ వస్తుంది అని అంటారు. సో ఈరోజు నేను ఒక బేసిక్గా ఒక లోటస్ని ఎలా డ్రా చేసుకోవాలి అని చూపిస్తాను. మనమే డ్రా చేసి ఇంట్లో పెట్టుకుంటే రోజు చూసుకొని మనం కూడా హ్యాపీగా ఉండొచ్చు కదా. అరే నేను చేశాను అని అనుకుని హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు కదా. అంతేకాదు ఎవరైనా ఇంటికి వస్తే ఐ మెరిట్ అని ప్రౌడ్గా కూడా చెప్పుకోవచ్చు. సో ఈరోజు బేసిక్గా ఒక లోటస్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. హలో అండి, ఇట్స్ మీ యశస్విని సంతోష్. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్టిస్ట్రీ బై యశస్విని. సో నేను ఒక పెటల్తో స్టార్ట్ చేస్తున్నా, డాటెడ్ లైన్స్తో స్టార్ట్ చేస్తున్నా. సో మీరు ఏదే డ్రాయింగ్ అవన్నీ డాటెడ్ లైన్స్తో స్టార్ట్ చేయండి. ఇన్ కేస్ ఏదైనా కరెక్షన్ ఉంటే కూడా మీకు తెలిసిపోతుంది అండ్ ఈజీగా కరెక్ట్ చేసుకోవచ్చు. వన్స్ అంత కరెక్ట్గా ఉంది అనుకుంటే అప్పుడు ఆ డాటెడ్ లైన్స్ని జాయిన్ చేసి మళ్ళీ ఇంకోసారి చూసుకోండి. అండ్ ఇవి చేసేటప్పుడు లైట్గా, అంటే పెన్సిల్ లైట్గా టచ్ చేస్తూ చేయండి, ఎందుకంటే కరెక్షన్ ఏదైనా ఉంటే మంచిగా వచ్చేస్తుంది అండ్ ఫ్లో కూడా ఈజీగా ఉంటుంది. పెన్సిల్ని టైట్గా పట్టుకున్నారనుకోండి, ఇట్లా మన చెయ్యి ఎవరో పట్టేసుకున్నట్టు ఉంటుంది, ఈజీగా ఫ్లో అవ్వదు. స్టార్టింగ్ అయితే డాటెడ్ లైన్స్ ప్రాపర్గా ఉంది అనుకుంటే ఆ డాట్స్ అన్ని కనెక్ట్ చేసి ఇంకోసారి చూసుకోండి. ఇలా కొంచెం దూరం పెట్టుకొని చూసుకోండి, తెలిసిపోతుంది ఏదైనా కరెక్షన్ ఉందా ఏమి అని. కరెక్షన్ ఏమి లేదు అంటే ఇంకా లెట్ స్టార్ట్ విత్ షేడింగ్. షేడింగ్కి పెటల్లో అయితే నేను ఇలా కింద నుంచి ఫస్ట్ ఇలా లైన్స్ వేసుకుంటున్నాను లైట్గా. ఇప్పుడు కూడా పెన్సిల్ని లైట్గా పట్టుకొని అలా చిన్న చిన్న లైన్స్ ఇలా వేసుకుంటూ షేడ్ చేసుకుందాం. వన్స్ ఓకే మనకు అది బాగానే ఉంది అంటే తర్వాత డార్క్ షేడ్ చేస్తూ తర్వాత స్మడ్జింగ్ చేద్దాం. సో నేను ఇప్పుడైతే ఈ పెటల్స్ ఎడ్జెస్లో కానీ అండ్ పెటల్ ఎండ్ కింద ఇలా అక్కడ ఎక్కువ షేడ్ చేస్తున్నా. సో అన్ని పెటల్స్కి అలాగే చేద్దాం. ఇప్పుడు స్మడ్జింగ్ చేద్దాం. స్మడ్జింగ్కి మనం ఫింగర్ యూస్ చేయొచ్చు, లేదా టిష్యూ యూస్ చేయొచ్చు, లేదా ఇయర్ బడ్స్ యూస్ చేయొచ్చు. అంటే ఈ వీడియో చిన్నపిల్లలు కూడా చూడొచ్చు కాబట్టి నేను టిష్యూ యూస్ చేస్తున్నా. టిష్యూ యూస్ చేస్తే బెటర్, మన చేతికి అంటకుండా, అంటే చాలా వరకు అంటకుండా కొంచెం బెటర్ అని. సో ఇలా టిష్యూ యూస్ చేసుకొని కొంచెం ఇట్లా కొంచెం సర్క్యులర్ మోషన్లో, అంటే షేడ్ని బట్టి, ఇప్పుడు కింద షేడ్ చేస్తున్నా అంటే కొంచెం సర్క్యులర్ మోషన్లో స్మడ్జ్ చేసుకోవాలి. ఆర్ ఇలా మనకు లైన్స్లా రావాలి అంటే కింద నుంచి పైకి, ఇప్పుడు పెటల్ షేడ్ చేస్తున్నాం కాబట్టి కింద నుంచి పైకి ఇట్లా ఈ మూమెంట్లో స్మడ్జ్ చేయాలి. ఇలా చుట్టూరా స్మడ్జ్ చేసినాక మళ్ళీ ఇంకోసారి అవుట్లైన్ వేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. ఇలా మొత్తం స్మడ్జ్ చేసుకొని అండ్ పెటల్ మధ్యలో, అంటే యాక్చువల్ ఫ్లవర్ మీరు చూసినట్టయితే పెటల్ మధ్యలో కొంచెం లైట్ కలర్ ఉంటుంది అండ్ ఎక్కడైతే కొంచెం బెండ్ అయి ఉంటుందో, యాంగిల్ చేంజ్ అయి ఉంటుందో అక్కడ కొంచెం డార్క్ ఉంటుంది. సో అక్కడ మాత్రం మనం కొంచెం ఎక్స్ట్రా డార్క్ షేడ్ చేసి కొంచెం స్మడ్జ్ చేసుకోవాలి. అంతే అండి, అయిపోయింది. అంటే నేను ఇప్పుడు ఎక్కువ పెటల్స్ డ్రా చేశాను, ఇంకా చాలా బిగినర్ అంటే నెంబర్ ఆఫ్ పెటల్స్ తగ్గించుకోండి. సో ఇలా మంచిగా స్మడ్జ్ చేసుకొని మళ్ళీ అవుట్లైన్ ఇచ్చుకొని చూసుకుంటే బాగుంది కదా, సింపుల్ అండ్ క్యూట్. మనం డ్రా చేసింది మంచిగా వస్తే చూసుకొని ఎంత మురిసిపోతామో కదా. ఇదే యాక్చువల్ హ్యాపీనెస్. ఈ చిన్న చిన్న హ్యాపీనెస్తోనే లైఫ్ మంచిగా హ్యాపీగా లీడ్ చేయొచ్చు. ఆర్ట్కి, హ్యాపీనెస్కి ఏజ్తో పని లేదు. సో అందరూ ట్రై చేయండి, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ట్రై చేయండి. మీరు ట్రై చేసిన డ్రాయింగ్ని నా ఇన్స్టాగ్రామ్ ఐడికైనా లేదా నా ఫేస్బుక్ ఐడికైనా షేర్ చేయండి. నేను చూసుకుని హ్యాపీగా ఫీల్ అవుతాను అండ్ కుదిరితే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈరోజు అయితే బేసిక్ షేడింగ్తో లోటస్ వేసాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం ఇంప్రూవైజ్ ఎలా చేయాలో చెప్తాను. ఓకే దెన్ సీ యూ అగైన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అప్పటి వరకు మనం హ్యాపీగా ఉంటూ మన వాళ్ళని హ్యాపీగా చూసుకుందాం. కీప్ స్మైలింగ్. బై బాయ్.